ఇప్పుడు శివాజీ అభిప్రాయం ఎవరు అడిగిర్రు, ఎందుకోసం చెప్పాల్సి వచ్చింది? మరి ఈవిడ అభిప్రాయం ఎవరు అడిగిరు, ఎవరి కోసం చెప్పాల్సి వచ్చింది? మాట్లాడింది కాబట్టి కౌంటర్గా మాట్లాడుతుంటే అంటే ఎవరన్నా అడిగితేనే మనం చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి, అంతేనా మీ ఉద్దేశం? మనిషి మామూలుగా సొంతంగా చెప్పకూడదా? చెప్తే తప్పేంటి? ఇది అన్న చెప్తే నేరం అని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా? లేదు కదా, చెప్పచ్చు. అంటే ఇంత ముందుకు శివాజీ గారు బిగ్ బాస్లో మాట్లాడిన మాటలు కావచ్చు, తర్వాత ఆయన కొంతమంది అమ్మాయిలతో డ్యాన్సులు చేసిన కావచ్చు, అక్కడ లేదా? అప్పుడు అనిపించలేదా ఓ ఇట్లా బట్టలు వేసుకొని నేను కూడా ఎగిరితే అశ్లీలత బయటకు వస్తుంది అని చెప్పేసి అప్పుడు అనిపించలేదా శివాజీ గారికి? అది మీరు ఆయన అడగాలి. అంటే ఆయన సపోర్ట్ చేస్తూ కొంత మాట్లాడుతున్నారు కాబట్టి నేను అస్సలు ఆయన ఏ రకంగా సపోర్ట్ చేయట్లా. ఆయనకి అలా ఎగిరే హక్కు ఉంది, ఆయన మాట్లాడే హక్కు ఉంది, కానీ మాట్లాడే హక్కే లేదు అన్న తప్పు అంటున్నా. ఆ హక్కే లేదు అన్నదా కూడా పోనీ అంతవరకు కూడా సరే, అదేదో మాట వరుసగా నోరు జారి అన్న అనుకుందాం. ఏకంగా అది మహిళా కమిషన్ తీసుకెళ్ళి ఉరి తీసేస్తారా? ఊరేం తీయలేదు కానీ అంతవరకు చేసేట్టు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారే. దీని మీద నాగబాబు దాని మీదే ప్రాబ్లం అనుకుంటే దానికన్నా ఎక్కువ బూతులు మీరే మాట్లాడుతున్నారు కదా అంటున్నా.